హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్. ఇదే అనమాట శంబర గ్రామం. మా చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇదే పెద్ద జాతర అనమాట. శంబర జాతర అయితే జరుగుతుందనమాట. ఈరోజు అయితే మీకు చూపించడానికి అయితే నేనైతే జాతరకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అలాగే నాకు కూడా మొక్కు అయితే ఉందనమాట. దాన్ని తీర్చుకోవడానికి అండ్ మీకు కూడా వచ్చిన పనిలో పని మీకైతే శంబర జాతర మొత్తం చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయితే అయ్యాయి అనమాట, చాలా ప్లేసెస్. ఓకే, ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే ఆడుతున్నారనమాట, ఎగురుకుంటూ ఆడుతున్నారు. ఓకే, ఇక్కడ వీళ్ళని చూసినప్పుడల్లా నేనైతే మా అర్జున్ రెడ్డిని, మా బాబుని అయితే గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట, ప్రైవేట్ స్కూల్. ఓకే, ఆటోతో వెళ్ళిపోయాడు, మిగతా పిల్లలు వెళ్ళలేదు. బట్ వాడిని తేలేదనేసి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట, కొంచెం బాధపడ్డాను. అండ్ ఏంటంటే ఇక్కడ పిల్లలతో ప్రశాంతంగా అలాగా ఆడుకుందాను అనమాట. అదే గుర్తొచ్చింది. ఈ పిల్లల్ని చూస్తే మా బాబాయ్ గుర్తొచ్చాడనమాట, అందుకే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు జాయింట్ వీల్ అనమాట. ఇది వచ్చేసి నాకైతే చిన్నప్పుడు అయితే చాలా భయం. ఇప్పుడైతే అంత భయం ఉండదులేండి. ఆ పై నుంచి అలా కిందకి పడితే ప్రాణాలు అయితే గల్లంత అయిపోతాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా అయితే ఉంటుంది కొత్త వాళ్ళకైతే. పాత వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది, కానీ కొత్త వాళ్ళకైతే ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం కింద అనమాట. ఏంటంటే పైన అలా స్టాప్ చేశారు, కింద చాలామంది ఎక్కుతున్నారు కదా, అందుకే అలా స్టాప్ చేశారన్నమాట. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడల్లా మొత్తం బాగానే ఉంటుంది. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మాత్రం ఒక లోయలో పడిపోతున్నట్టు ప్రాణాలు అయితే జివ్వమంటాయి. మీకు కూడా జాయింట్ వీల్ ఎక్కారా? అండ్ మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారిగా కలిగిందా లేదా ఒకసారిగా కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు అయితే వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఏంటంటే దీని పేరు ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, ఒకసారి మీకు తెలిసిన కామెంట్ చేయండి. అది కూడా నేనైతే ఎక్కానమాట. ఏంటంటే అక్కడ మిగతా వాళ్ళు చూసుకోవచ్చు, అది ఆపరేటింగ్ చేస్తున్న వాళ్ళు పక్క సైడ్ అలాగా నిల్చుని మరీ వెళ్ళిపోతున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ మూల నుంచి ఆ మూలకి పడేది, ఆ మూల నుంచి ఈ మూలకైతే మొత్తం కన్ఫ్యూజ్గా వెళ్తుంటారు. ఓకే, అక్కడ నుంచి అయితే మొత్తం ఇక్కడికి పైకి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి అయితే మొత్తం ఓకే, చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఏ విధంగా ఉంది. చాలా ఎక్కువ మంది అనమాట. మా చుట్టుపక్కల గ్రామాలకైతే ఇదే పెద్ద పండుగ అనమాట. ఎక్కడి నుంచి చాలా రాష్ట్రాల నుంచి అయితే వస్తారనమాట. తెలంగాణ నుంచి, ఒడిశా నుంచి అండ్ కర్ణాటక నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అండ్ చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది అయితే చాలా వస్తారనమాట. మిగతా జిల్లాలు చాలా పక్క జిల్లాల్లోన చాలామంది చాలా ఎక్కువ జనాలు అయితే వస్తారనమాట. ఎంత క్రౌడ్ రద్దీగా అయితే ఉందన్నమాట. చాలామంది అయితే నన్ను వింతగా చూస్తున్నారు, ఎందుకంటే వీడేంటి బాబు వీడియో తీసుకుంటున్నాడు అనేసి వింతగా చూస్తున్నారు చాలామంది. నేనైతే ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని నా పనిలో అయితే నేను ఉన్నాను. వాళ్ళ బాధ అలా ఉందన్నమాట. చుట్టుపక్కల చూస్తున్నారు కదా షాపులు అనమాట, అప్పటికప్పుడు మొత్తం రెడీ చేశారు ఆ రోజుకి, పండక్కి. మొత్తం చుట్టుపక్కల రోడ్డు ఇరువైపులా కూడా మొత్తం అనమాట. ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఏటి ఉండదు అనమాట. మొత్తం A to Z దొరుకుతాయి. అన్నీ కూడా మనకి పండగప్పుడు తీసుకొచ్చారనమాట. ఓకే, ఒడిశా నుంచి అయితే ఎక్కువ మంది వస్తారనమాట మొత్తం. ఓకే, ఇక్కడైతే పూల దండలు ఉన్నాయి అండ్ గాజుకి సంబంధించి మొత్తం ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనోడు చూశారు కదా. ఓకే, మొత్తానికి ఆ విధంగా అయితే అయింది. అండ్ ఫైనల్లీ అది పెద్ద కొండ అనమాట. ఆ కొండ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే అక్కడే ఒక పెద్ద డ్యామ్ అనేది కట్టారనమాట, శంబర డ్యాము. ఓకే, ఒక బ్యారేజ్ అనుకోవాలి, డ్యామ్ అని పిలుస్తారులేండి. ఆ డ్యామ్ అనేది కట్టారు. చూశారు కదా ఎంత దూరం ఉంది. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మినిమం మనకైతే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను వీడియో అనేది
స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ నుంచి అయితే మొత్తం 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు దాని దగ్గరికి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఓకే, చుట్టువైపులా చూస్తున్నారు కదా, అందరు కూడా ఇలా వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు చాలామంది. అండ్ చుట్టువైపులో కూడా అండ్ వాళ్ళ విలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ జస్ట్ జూమ్ ఇన్ చేస్తాను చూడండి. అండ్ ఏంటంటే ఆ మధ్యలో కనిపిస్తున్నారా, వాళ్ళైతే మనుషులు అనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఏంటంటే కొంచెం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. దగ్గర కాదు, చాలా దూరం వెళ్ళండి. ఓకే, ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. వీడియో తీస్తూ వస్తే చాలా లెంత్ అవుతుందన్నమాట, అందుకే ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ శంబర పూలమాంబ అనమాట. అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అయితే ఉన్నారనమాట. టీడీపీ ప్రభుత్వం కదా. అండ్ గుమ్మడి సంధ్యారాణి గారు కానీ సాలూరు నియోజకవర్గం వాళ్ళంతమంది కూడా పోస్టర్స్ వేశారనమాట. ఇదే అక్కడ మనకు కనిపించిన స్టార్టింగ్ కొండ అనమాట. చాలా హైట్గా ఉంది. అండ్ మొత్తం రాయి అనమాట. చిన్న చిన్న పొదలు మాత్రమే అండ్ గరికి మాత్రమే ఉంది. మొత్తం రాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇదే ఏంటంటే ఇక్కడైతే ఎక్కడానికి ఇవ్వట్లేదు. అప్పట్లోన చాలామంది ఎక్కైతే దూకి చనిపోయారంట. ఏంటంటే వాళ్ళ పర్సనల్స్ అయితే ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లవర్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి మొత్తం జరిగి అక్కడ నుంచి దూకి చనిపోయారట. అందుకే పైకి అయితే ఎక్కడానికి ఇవ్వట్లేదు. ఓకే, ఇది వచ్చేసి మొత్తం డ్యామ్ అనమాట. ఇది స్టార్టింగ్ ఈ విధంగా చుట్టువైపులా కూడా కట్టారు ఒక రాయితో అనమాట. ఓకే, మనమైతే ఇప్పుడు దీని దగ్గరికి అయితే వెళ్దాం. ఎంట్రన్స్లో అయితే ఒకరైతే ఉన్నారు, వాళ్ళైతే సమోసాలు మొత్తం వేపేస్తుంటారు అనమాట. ఇది చిన్న గోడ అనమాట. ఫైనల్లీ ఇదే మొత్తం మన శంబర డ్యామ్ అనమాట. మొత్తం వాటర్ అనమాట. చాలా దూరం అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 కొండలు అయితే వాటి నీడ అనేది నీటిలో పడింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను అనమాట. వీళ్ళు మా ఊరు వాళ్ళు, ఆ గ్యాంగ్ మొత్తం మాట్లాడి ఇప్పుడే బయలుదేరారు. ఓకే, వీడియోని అయితే జస్ట్ మ్యూట్లో పెట్టాను అనమాట. ఓకే, ఆ కొండపైకి ఎక్కుదాం అనుకున్నాను కానీ బట్ ఏంటంటే అక్కడే పోలీసులు అయితే ఉన్నారన్నమాట. ఎవరిని కూడా ఎక్కడానికి అయితే ఇవ్వట్లేదు. అక్కడ నుంచి ఏమైనా స్లిప్ అయి పడిపోయినా సరే మనుషులు అనేవి చనిపోతారు కదా, అందుకే ఎక్కడానికి అయితే ఇవ్వట్లేదు అనమాట. ఓకే, ఈ చుట్టుపక్కల కొండలు కూడా వాటి నీడ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, వాటి నీడ అనేది నీటిలో పడితే చాలా బాగుందన్నమాట. చూడ్డానికైతే చాలా అందంగా అయితే ఉంది. అండ్ శంబర డ్యామ్ అనమాట, ఇది చూసుకోవచ్చు. ఆ కొండల యొక్క నీడ కూడా సేమ్ నీటిలో అయితే పడింది. చూస్తున్నారు కదా, చాలా దూరం ఉంది. అండ్ చూడ్డానికైతే చాలా బాగుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే శంబర డ్యామ్ అనేది ఉంది. అండ్ ఆ చివరి వరకు ఈరోజు అయితే మబ్బు అయితే ఉందన్నమాట. మబ్బు అయితే ఉంది, అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. ఏంటంటే మిగతా రోజులు అయితే చాలా మంచిగా కనిపించేది అనమాట. ఎండ ఎక్కువగా ఉంటే, మబ్బు లేకుండా ఉంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా దూరం అయితే ఉంది ఈ డ్యామ్ వచ్చేసి. చాలా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట డ్యామ్ వచ్చేసి. అంత దూరం అయితే ఉంటుంది అనమాట. నేనైతే చివరి దాకా వెళ్ళి చూశాను నార్మల్ టైంలో అండి, పండగ అప్పుడైతే ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఓకే, ఈ విధంగా అయితే శంబర డ్యామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీలో ఎంతమంది చుట్టుపక్కల విలేజ్లో ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ఇతను వచ్చేసి బోట్ అనమాట, చిన్న బోట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఈ విధంగా అయితే శంబర డ్యామ్ అయితే ఉంది. అండ్ శంబర జాతర మొత్తం చూపించాలంటే చాలా లెంత్ వీడియో అయిపోతుంది, అందుకే రికార్డ్ చేయలేదన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. ఓకే, ఇప్పటిదాకా ఇక్కడ వరకు మీరు వీడియోని చూస్తుంటే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నా ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఫైనల్లీ ఈ విధంగా అయితే శంబర జాతర అనేది ఉంది. చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ నన్ను అయితే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అదోలా చూశారనమాట. ఒక జంట అయితే, ఏరా బాబు ఏమి రికార్డ్ చేస్తానే ఉన్నావు అనేసి నన్నైతే కామెంట్ చేశారనమాట. కొంచెం ఫీల్ అయ్యాను, మరి ఏం చేస్తాం, అలాగా ఒగ్గేసానమాట. ఓకే,
ఒగ్గిసాను. అలా రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఒక 10 మినిట్స్ అయినా వీడియో రికార్డ్ చేసుకుందామని చేసుకున్నాను. చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం రికార్డ్ చేస్తే ఏమనైనా అనుకుంటారనేసి రికార్డ్ చేయలేదన్నమాట. ఇది మొత్తానికి శంబర డ్యామ్ అన్నమాట. అందులో ఉండే వాటర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ పొదలైతే ఉన్నాయి కదా, అప్పట్లో ఈ పొదల వరకు అయితే వాటర్ అనేది ఉండేదన్నమాట. ఈ పొదలు మొత్తం ఇప్పుడు ఈ విధంగా తయారైపోయినాయి. ఈ పొదలు అప్పట్లో లేవుండే. ఫైనల్లీ ఇప్పుడైతే పొదలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా అవుతుంది. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.